Represented by La Lens TV. ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి తీసుకొచ్చినటువంటి 22A నిషేధిత భూములకు సంబంధించినటువంటి జాబితా ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ ఆస్తిదారులకు కూడా సమస్యగా మారింది. ఏండ్ల క్రితం కొనుగోలు చేసినటువంటి భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలాలు ప్రభుత్వం యొక్క జీవో నెంబర్ 59 జీవో నెంబర్ 166 ద్వారా క్రమబద్ధీకరించినటువంటి భూములు, ఇండ్ల నిర్మాణాలు, అపార్ట్మెంట్లు ఉన్నటువంటి స్థలాలు కూడా ఇన్ని ఒకే బేస్ సర్వే నెంబర్ ఆధారంగా 22A లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి? ఒక సర్వే నెంబర్ లో కొంత భూమి ప్రభుత్వానిది కావచ్చు, కానీ మరికొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల యొక్క హక్కులలో ఉండవచ్చు. అలాంటప్పుడు మొత్తం సర్వే నెంబర్ నే బ్లాక్ చేస్తే అసలు నిషేధిత భూములకు సంబంధించినటువంటి జాబితాతో పాటు భూములతో పాటు చట్టబద్ధమైనటువంటి ప్రైవేట్ ఆస్తులు కూడా ఎందుకు ఇబ్బందుల్లో పడుతున్నాయి? రికార్డులలో ఒక లెక్క, క్షేత్రస్థాయిలో మరొక లెక్క. అధికారుల రికార్డు తప్పిదానానికి సామాన్యుల ఆస్తులే బలవుతున్నాయా? ఇప్పటికే ఈ సమస్యపై వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు కూడా రికార్డులను పునర్పరిశీలించేటువంటి ప్రక్రియ చేపడుతున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే 22A అంటే ఏమిటి? ఎలాంటి భూములు 22A లోకి వస్తాయి? బేస్ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? జీవో నెంబర్ 59 జీవో నెంబర్ 166 ద్వారా క్రమబద్ధీకరించినటువంటి భూముల యొక్క పరిస్థితి ఏమిటి? సీలింగ్ సర్ప్లస్ ఇనామ్ ల్యాండ్స్ సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రైవేట్ ఆస్తులు కూడా 22A లోకి వస్తే బాధితులు ఏం చేయాలి? ఈ పూర్తి విషయాన్ని ఈ వీడియోలో ఒక్కొక్కటిగా క్లియర్ గా తెలుసుకుందాం. మీ భూమి 22A లో ఉన్నా లేకపోయినా సరే ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా, ఎందుకంటే రేపటి సమస్య కోసం అడ్డుకట్ట వేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మనం ఈ వీడియోలో వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం అనుసారంగా మనం మాట్లాడుకోబోతున్నాం. మనం విషయంలోకి వెళ్తే, మీరు లాలెన్స్ టీవీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కనబడుతున్నటువంటి QR కోడ్ ద్వారా మీరు సపోర్ట్ అనేది చేయవచ్చు. అసలు సమస్య ఏమిటి? ప్రస్తుతం తెలంగాణలో 22A నిషేధిత భూముల యొక్క జాబితా విషయంలో ఒక పెద్ద గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సాధారణ ప్రక్రియ, కానీ కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ భూమితో పాటు అదే సర్వే నెంబర్ లో ఉన్నటువంటి కొన్ని చట్టబద్ధమైనటువంటి ప్రైవేట్ భూములు కూడా 22A లో జాబితాలోకి వెళ్లడం సమస్యగా మారింది. అయితే దీంతో ఏళ్ల క్రితం చట్టబద్ధంగా కొనుగోలు చేసినటువంటి స్థలాలు, రిజిస్ట్రేషన్ పూర్తయినటువంటి ఆస్తులు, ఇండ్లు నిర్మించుకున్నటువంటి స్థలాలు కూడా ప్రస్తుతం అమ్మకం లేదా రిజిస్ట్రేషన్ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. రెండో విషయానికి వస్తే, బేస్ సర్వే నెంబర్ అంటే ఏమిటో చూద్దాం. ఒక పెద్ద భూమికి మొదట ఒక ప్రధాన లేదా మూల సర్వే నెంబర్ ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ భూమిని విభజించినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి సబ్ డివిజన్ నెంబర్ లేదా బై నెంబర్ ఏర్పడతాయి. ఉదాహరణకి ఒక బేస్ సర్వే నెంబర్ లో 10 ఎకరాల భూమి ఉంది అనుకుందాం. అందులో 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటుంది, 3 ఎకరాలు పట్టా భూమి ఉంటుంది, మిగిలిన 3 ఎకరాలు ఇతర హక్కుదారులకు సంబంధించినటువంటి భూమి కావచ్చు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి 4 ఎకరాలను మాత్రమే గుర్తించకుండా మొత్తం బేస్ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమిని అంతటిని కూడా 22A లో బ్లాక్ చేసి పెడితే మిగిలినటువంటి ప్రైవేట్ భూములపై కూడా ప్రభావం అనేది పడుతుంది. మూడో విషయానికి వస్తే, బేస్ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేయడం వల్ల వచ్చే సమస్య ఏమిటనంటే ప్రస్తుత సమస్యలలో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పబడుతుంది. ఎందుకోసం అంటే, ఒక బేస్ సర్వే నెంబర్ కొంత భాగం మాత్రమే ప్రభుత్వ భూమి అయితే ఆ ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి విస్తీర్ణాన్ని హక్కుదారులకు సబ్ డివిజన్ నెంబర్ స్పష్టంగా గుర్తించాలి. కానీ మొత్తం బేస్ సర్వే నెంబర్ ను నిషేధిత జాబితాలో చేరిస్తే ఆ సర్వే నెంబర్ లోని ఉన్నటువంటి ప్రైవేట్ హక్కుదారులు కూడా రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. నాలుగో విషయానికి వస్తే, జీవో నెంబర్ 59 జీవో నెంబర్ 166 ద్వారా క్రమబద్ధీకరించినటువంటి భూముల విషయానికి వస్తే, గతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లేదా ప్రభుత్వ భూములుగా రికార్డులలో ఉన్నటువంటి కొన్ని స్థలాలు నివాసాలుగా ఏర్పడ్డాయి. ప్రభుత్వం కొన్ని సందర్భాలలో జీవో నెంబర్ 59 జీవో నెంబర్ 166 వంటి ఉత్తర్వుల ద్వారా కూడా అర్హులైనటువంటి వారికి భూములను క్రమబద్ధీకరించడం లేదా పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ క్రమబద్ధీకరణ చేసిన తర్వాత రెవెన్యూ రికార్డులలో కూడా ఈ మార్పులు స్పష్టంగానే ప్రతిబింబించాయి. అలా రికార్డులు సరిగ్గా అప్డేట్ కాకపోతే పాత బేస్ సర్వే నెంబర్ ఆధారంగా మొత్తం భూమి మళ్ళీ ప్రభుత్వ భూమిగా లేదా నిషేధిత భూమిగా కనిపించే ప్రమాదం అనేది ఉంటుంది. ఐదో విషయానికి వస్తే, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ కు కూడా సమస్యగా మారింది. అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ లేదా సీలింగ్
సీలింగ్ సర్ప్లస్ భూములకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కూడా అనేక పాత రికార్డులు అనేవి ఉన్నాయి. ఒకప్పుడు సీలింగ్ లాస్ కింద ప్రభుత్వానికి వచ్చినటువంటి భూమి తర్వాత జరిగినటువంటి క్రమబద్ధీకరణలు, కోర్టు కేసులు, విక్రయాలు, లేఅవుట్లు, సబ్ డివిజన్స్ వంటి మార్పులు రికార్డులో పూర్తిగా ప్రతిబింబించకపోతే సమస్యలు అనేవి ఏర్పడతాయి. అందువల్ల పాత సీలింగ్ రికార్డు ఉందని మాత్రమే మొత్తం సర్వే నెంబర్ ని ప్రతి ఆస్తిని నిషేధిత భూమిగా పరిగణించడం సరైనటువంటి సమాధానం కాదనే వాదన కూడా బాధితుల నుంచి వస్తుంది. చాలా దరఖాస్తులు. ఆరో విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇనాం ల్యాండ్ విషయంలో కూడా గందరగోళం ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో ఇనాం ల్యాండ్ కు సంబంధించినటువంటి పాత రికార్డు ఉన్నప్పటికీ కూడా వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే భూములపై హక్కులు మారడం, రెవెన్యూ రికార్డులు మారడం, పట్టాలు జారీ కావడం, రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ కూడా పాత వర్గీకరణలు కొన్ని చోట్ల కొనసాగుతూ ఉంటున్నాయి. ఇలాంటి పాత రికార్డులు మరియు ప్రస్తుత హక్కులకు సంబంధించినటువంటి సమన్వయం చేయకుండా 22A జాబితాలో రూపొందిస్తే ప్రైవేట్ ఆస్తులపై కూడా ప్రభావం పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏడో విషయానికి వస్తే గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ ప్రైవేట్ ల్యాండ్ ఒకే సర్వే నెంబర్ లో ఉంటే పరిస్థితి ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక సర్వే నెంబర్ లో కొంత భూమి ప్రభుత్వానికి చెందింది, మిగిలిన భూమి ప్రైవేటు సంబంధించినటువంటి వ్యక్తులకు చెందినటువంటి భూమి. అయితే మొత్తం సర్వే నెంబర్ ను ఒకే బ్లాక్ గా చూడకుండా ఎవరి భూమి ఎంత వరకు ఉంది, ఏ సబ్ డివిజన్ లో ఎంత భూమి ఉంది, ఎవరి పేరుపై హక్కు అనేది ఉంది అనే విషయాలను కూడా పరిశీలించాల్సినటువంటి విషయం. లేకపోతే ప్రభుత్వ భూమిని రక్షించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి చర్యలు ప్రైవేట్ హక్కులపై కూడా ప్రభావం చూపే అవకాశం అనేది ఉంటుంది. అలా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులది, ప్రభుత్వానికి. ఎనిమిదవ విషయానికి వస్తే పక్కాగా రిజిస్ట్రేషన్ ఉన్న భూములు కూడా ఇబ్బందుల్లో ఎందుకు వస్తున్నాయి అంటే కొంతమంది వ్యక్తుల వద్ద సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్, లేఅవుట్ అప్రూవల్, బిల్డింగ్ పర్మిషన్స్ వంటి పత్రాలు ఉండవచ్చు. అయినా సరే ప్రస్తుతం ఆ యొక్క సర్వే నెంబర్ 22A జాబితాలో కనిపిస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది నిలిచిపోవచ్చు. అంటే వ్యక్తి దగ్గర పత్రాలు ఉన్నాయా లేదా అన్నది ఒక అంశం అయితే ఆస్తి ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉందా లేదా అన్నదే మరొక అంశం. అందుకే రికార్డులు సరిదిద్దడం చాలా కీలకమైనటువంటి విషయం. తొమ్మిదో విషయం ఏంటంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి అనుమతులతో నిర్మించినటువంటి ఇండ్లు, అపార్ట్మెంట్స్ పరిస్థితి ఏమిటి అంటే కొన్ని ప్రాంతాలలో సంవత్సరాల క్రితం లేఅవుట్లు ఏర్పడి ఇండ్లు లేదా అపార్ట్మెంట్లు నిర్మించబడ్డాయి. వారికి హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసి వంటి సంస్థల నుంచి కూడా అనుమతులు ఉండవచ్చు, రిజిస్ట్రేషన్లు కూడా గతంలో జరిగి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం సంబంధిత సర్వే నెంబర్ 22A జాబితాలోకి వెళితే భవిష్యత్తులో అమ్మకం, కొనుగోలు, రిజిస్ట్రేషన్ లేదా బ్యాంకు మార్టిగేజ్ వంటి లావాదేవీల సమయంలో కూడా సమస్యలు అనేవి రావచ్చు. పదో విషయం ఏంటంటే ఒక అల్వాల్లోనే అంటే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి అల్వాల్లోనే 1,00,000 గజాల ప్రైవేట్ ఆస్తులు, అల్వాల్ పరిధిలో సుమారు 1,00,000 గజాల ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలో చిక్కుకున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది ఈ యొక్క వెలుగు దినపత్రిక. ఇది నిజంగా ఎంత విస్తీర్ణం, ఏ సర్వే నెంబర్, ఏ యొక్క సబ్ డివిజన్, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత ప్రైవేట్ భూమి ఉంది అనే వివరాలను కూడా అధికారిక రికార్డులో ధృవీకరించడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒక సర్వే నెంబర్ ను మొత్తం బ్లాక్ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఆస్తులు ప్రభావితం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే రికార్డులు అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటే ఇవన్నీ సమస్యలకు అడ్డుకట్ట అనేది వేయవచ్చు. 11వ విషయానికి వస్తే రికార్డులలో ఒక లెక్క, క్షేత్ర స్థాయిలో మరో లెక్కగా మారింది. అంటే భూ రికార్డుల విషయంలో ఇది చాలా ముఖ్యమైన సమస్యగా మారింది. పాత రికార్డులలో ఒక సర్వే నెంబర్ ఎలా ఉందో ప్రస్తుత భూమి వాస్తవంగా ఎలా విభజించబడి ఉందో రెండు ఒకేలా ఉండకపోవచ్చు. కాలక్రమంలో సబ్ డివిజన్, పట్టాలు, రిజిస్ట్రేషన్లు, క్రమబద్ధీకరణ, లేఅవుట్లు, నిర్మాణాలు జరిగి ఉండవచ్చు. కాబట్టి పాత రికార్డులు ప్లస్ ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ప్లస్ క్షేత్ర స్థాయి యొక్క పరిస్థితి అన్నింటినీ కూడా సరిపోల్చిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవడం అవసరం. 13వ విషయానికి వస్తే 22A భూమి ఉంటే ఏమవుతుంది అంటే ఒక ఆస్తి సర్వే నెంబర్ లేదా సంబంధిత రికార్డు 22A నిషేధిత జాబితాలో ఉంటే సాధారణంగా ఆస్తి విక్రయం లేదా రిజిస్ట్రేషన్ సమయంలో సమస్య అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో సాఫ్ట్వేర్ ప్లస్ సిస్టమ్ లోనే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా ఆగిపోవచ్చు. అలాగే బ్యాంకు, మార్టిగేజ్ వంటి లావాదేవీలలో కూడా సమస్యలు అనేవి రావచ్చు. 15వ విషయానికి వస్తే 2025లో జరిగినటువంటి అప్డేట్ ఎందుకు కీలకంగా మారింది అని అంటే 2025 డిసెంబర్ సమయంలో పాత రికార్డులను ఆధారం చేసుకుని ప్రభుత్వ భూముల వివరాలను 22A జాబితాలోకి చేర్చే ప్రక్రియ అనేది జరిగింది. తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అంటే జాయింట్ కలెక్టర్ గారి స్థాయిలో ధృవీకరణ జరిగిన తర్వాత సంబంధిత వివరాలను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు పంపించినట్లు పేర్కొనబడింది. దీంతో ఇంతకు ముందు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి కొన్ని సర్వే నెంబర్స్ పై కొత్త ఆంక్షలు అనేవి రావడం జరిగింది. చివరిగా మనం వీడియోలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 22A నిషేధిత జాబితా ఉద్దేశం సామాన్యుల
యజమానుల యొక్క ఆస్తులను ఇబ్బంది పెట్టడం కాదు, చట్టపరంగా రక్షణకు సంబంధించినటువంటి భూముల క్రమంలో చేతులు మారకుండా ఉండటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కానీ ఒక సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమితో పాటు చట్టపరమైనటువంటి ప్రైవేట్ భూమి కూడా ఉన్నప్పుడు మొత్తం బేస్ సర్వే నెంబర్ ను ఒకేసారి బ్లాక్ చేయడం వల్ల నిజమైనటువంటి హక్కుదారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది వస్తుంది. పునర్పరిశీలించాల్సినటువంటి అంశం, ఒక వ్యక్తి దగ్గర ఏళ్లుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాలు, క్రమబద్ధీకరణ పత్రాలు, సబ్ డివిజన్ యొక్క వివరాలు ఉన్నా కేవలం పాత సర్వే నెంబర్ ఆధారంగానే అతని యొక్క ఆస్తి 22A లోకి వెళ్ళిపోతే అతను తన యొక్క ఆస్తి అమ్ముకోలేడు, రిజిస్ట్రేషన్ చేసుకోలేడు. కొన్ని సందర్భాలలో బ్యాంకు మార్టిగేజ్ విషయంలో కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. అందుకే అధికారులు సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ అనే విధానానికి బదులుగా ఎంత భూమి నిజంగా నిషేధితమైంది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తించాలి. ఎవరికి పట్టా ఇచ్చారు, ఎక్కడ జీవో 59, జీవో నెంబర్ 166 ద్వారా క్రమబద్ధీకరణ జరిగింది, ఏ భూములు ప్రభుత్వానిది, ఏది ప్రైవేట్ భూమి, ఏ సబ్ డివిజన్ ఎవరి పేరుపై ఉంది, ఎంత విస్తీర్ణం 22A లో చేరడం జరిగింది, ఈ వివరాలన్నీ కూడా రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి స్పష్టమైనటువంటి తుది జాబితా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ భూమిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అయితే చట్టపరమైనటువంటి పౌరులు ఆస్తి యొక్క హక్కులను రక్షించడం కూడా అంతే ముఖ్యమైనటువంటి బాధ్యత. కాబట్టి మీ భూమి 22A లో ఉందని అనుమానం ఉంటే భయపడకుండా ముందుగా సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్, రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్బుక్, రెవెన్యూ సబ్ డివిజన్, రెగ్యులరైజేషన్ డాక్యుమెంట్స్ వంటి ఆధారాలు సేకరించాలి. అవసరమైతే సంబంధిత రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ అధికారులను కూడా సంప్రదించాలి. మీ యొక్క ఆస్తి ఎందుకు 22A లో ఉందో తెలుసుకోవాలి. రికార్డులు ఉన్నటువంటి తప్పుల వల్ల హక్కులు కోల్పోకూడదు. అదే సమయంలో ప్రభుత్వ భూమి కూడా అక్రమంగా చేతులు మారకూడదు. ఇదే 22A సమస్యలోని అసలైనటువంటి సమతుల్యత. ఇప్పటి వరకు ఈ వీడియోలో 22A విధి విధానాలు, విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, అవసరమైన వారికి కూడా షేర్ చేయండి. మరో కొత్త లీగల్ కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.